చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఏలూరు నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 7వ తరగతి చదివేటువంటి ఒక బాలిక మీద 90 ఏళ్ల వయసున్నటువంటి ఒక వృద్ధుడు అత్యాచారం చేసిన గత కొన్ని రోజులు కూడా ఆమెను బలవంతం పెడుతూ ఆమె మీద లైంగికంగా వేధింపులు గురి చేస్తున్నారు. ఈ విషయం పోలీసులు చెప్పినా పట్టించుకోవట్లేదంటూ కూడా అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన ఏదైతే ఘటన జరిగిందో ఆ బాలిక ఇంటి వద్ద ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఈ ప్రాంతంలో మీరు కనిపిస్తున్న విజువల్స్లో కనిపిస్తున్న ఈ ఇంట్లోనే ఆ బాలిక నివాసం ఉండేది. ఇక్కడి నుంచి కోతవేట దూరంలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో ఉన్నటువంటి ఆ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి దాదాపు 90 ఏళ్ళు ఉంటాయి అతనికి సంబంధించి ఈ బాలిక మీద లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి. మనతో పాటు స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అంటే ఏం జరిగిందండి అసలు ఈ ఘటనకు సంబంధించి? పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఆ బాలికను వేధిస్తున్నాడు అతను? ఏం జరిగింది అసలు? సార్ నా పేరు దుర్గాప్రసాద్ అండి. మీరు ఆ కెమెరా చూపిస్తే చూడండి. నాది సమోసా కంపెనీ దగ్గర నేను పని చేసుకుంటాను, వ్యాపారం చేసుకుంటాను. నాకు 2 రోజుల కిందట ఇక్కడ ఏదో జరిగిందని చెప్పారు. సాయంత్రం 7 గంటలకి నేను విజయవాడ నుంచి వచ్చాను. నాకు 7 టైంకి వస్తే ఇలాగా పాపను ఇలాగా మానభంగం జరిగిందంట, 5 రోజుల కింద నుంచి ఇలా చేస్తున్నాడని తెలిసింది. ఏంటబ్బా ఏం జరిగిందని అంటే పోలీసు వారు వచ్చారు, తీసుకెళ్లారు, ఆడవాళ్ళు కూడా కొట్టారు అని అన్నారు. ఆడవాళ్ళు కొట్టారు అనగానే పోలీసు వారు వచ్చి పట్టుకెళ్ళంగానే న్యాయం జరుగుద్ది అనుకున్నారు. ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి జరిగింది, వాడికైతే ఫోక్సో కేసు అందుకే అది పాపకి 10 సంవత్సరాలు అండి. ఆ పాప వీళ్ళైతే ఇక్కడే. ఆ పాప అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే ఉదయం పనికి వెళ్ళిపోయి సాయంత్రం 11 వరకు కూడా పని చేసుకుని జీవనోపాధి రెక్కాడి దగ్గర డొక్కాడిని బతుకులేవి. సమాజం ఎలాగుందండి? ఒక పాప 13 సంవత్సరాలు అయిన తర్వాత మెచ్యూర్డ్ అయిన తర్వాత ఆ పాపను కాపాడుకోవడం తల్లిదండ్రుల వల్లే కాదు. ఆ పాప ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ పాపను కాపాడుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రుల వల్లే కాదు. ఎందుకంటే నా మాట అంటే ఈరోజు అలాగే ఉంది. అంటే ఇక్కడ బాలిక తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మొదట్లో పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు అని చెప్తున్నారు. తర్వాత ఈ విషయం అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి అంటే అతని మీద కేసు కట్టారు. ఆ మాట చెప్పడం కోసం క్లుప్తంగా ఈ మాట చెప్పదలుచుకున్నాను. అటువంటిది ఇప్పుడు మరుసటి రోజు ఏం జరిగిందంటే వాళ్ళ పాప పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళారంట. అమ్మ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు బయట ఉండండి అమ్మా అని చెప్తున్నారు. పోలీసు వారు ఏం చెప్పారు? అమ్మ కేసు కట్టారు, మీరు బయట ఉండండి, మీకు న్యాయం జరుగుతుంది, మేము ఆ పనిలో ఉన్నారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. నేను ఇక్కడ సరుకు వేపుకుంటున్నా. ఏమ్మా ఎందుకమ్మా ఎలాగంటే? అన్నయ్య నాకేం తెలియట్లేదన్నయ్య, నాకు ఏం జరుగుతుందో నాకు అది చెప్పడం లేదన్నయ్య, నాకు జరిగిన ప్రాబ్లం కూడా ఇదన్నయ్య, పాప చొత్త చచ్చిపోయే పరిస్థితులు ఉన్నదన్నయ్య. అయితే నువ్వు కేసు పెట్టావు కదా, ఆ కేసు కాగితం అడిగమ్మా, నువ్వు ఏ కేసు పెట్టారో అసలు మీరు కేసు కట్టిందంటే చెప్పండి అమ్మా అని అన్నారు. అన్నతో నాకు తెలియట్లేదని అన్న. అయితే హాస్పిటల్కి వెళ్ళావా, ట్రీట్మెంట్ ఏం చేశారో చెప్పమనమ్మన్నా, అది తెలియదు అంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? అతని మీద కేసు కట్టారా? ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారని చెప్తున్నారు. కానీ నిన్న సాయంత్రం ఇక్కడ 40-50 మంది చుట్టుపక్కల వారు ఈ పిల్లకి అన్యాయం జరిగింది, ఇదే బిడ్డ ఆ బిడ్డ కాదు నా బిడ్డకి జరిగింది అన్యాయం అని చెప్పి ఈ సందులో పేటలో ఉన్న ఆడవాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేశారు. ధర్నా చేయబట్టి వాడిని చూపించండి మాకు అంటే అప్పుడు అతను లోపల ఉండి టిఫిన్ చేస్తున్నాడంట. ఆరోగ్యకరంగా పాప అతను ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ శక్తి ఇచ్చి ఇంకో 10 మందిని పాడు చేయడానికి అవకాశం ఉండాలి. అందుకనే శక్తితోటి బలంతో కూడిన టిఫిన్ తిని లోపల కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళు మేనత్ అంది, అరే ఇంకో 100 మంది తీసుకొస్తారు, బాగా తిని ఇంకా మేపరా చేయని వారు అన్నారు. అన్న తర్వాత రాత్రి నుంచి డిఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తాం, కేసు పెట్టారని చెప్పారు. ఇప్పుడు పోలీసు వారు వచ్చారు. ఇది సార్. అది ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్లాంటి వారిని ఖచ్చితంగా వదలకూడదని చెప్తున్నారు. పోలీసులు ఎందుకని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు స్థానిక మహిళలు ఉన్నారు. అమ్మ అసలు ఏం జరిగింది? అతను ఏం చేస్తుండేవాడు? ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? అతను పెద్ద ఆయనండి, 85 సంవత్సరాలు అతనికి. ఆ పిల్లకి మానసికంగా బాగోదు. ఆ పిల్లకి అలాంటి పిల్ల దొరికిందండి. ఇక్కడ కానీ న్యాయంగా జరగకపోతే పవన్ కళ్యాణ్ రావాలనేసి అందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అది మాకు న్యాయం చేయాలండి. ఇవాళ వాళ్ళ పాప అయింది, రేపు వేరే వాళ్ళ పాప అవ్వచ్చు, మా పాప అవ్వచ్చు. ఆడపిల్లలకి అన్నది లేదంటండి, స్వతంత్రం తిరగడానికి లేదా ఏంటి? బాలిక బయటకు వచ్చి చెప్పే వరకు కూడా ఈ విషయం బయటకు రాలేదు. అంటే అసలు అతను ఏం చేసేవాడు అసలు? అంటే ఎప్పుడైనా మీకు చుట్టుపక్కల ఆయన కథలు కానీ మాటలు కానీ ఏమైనా అనుమానం కూడా చాలా ఇదిగా చేసేవాడు అండి. సీట్లు కట్టించుకునేటప్పుడు ఆడవాళ్ళని టచ్ చేయడం అది చేసేవాడంట. ఇప్పుడు ఈ పిల్లని ఇలా చేసాడు. మనవరాలు పుట్టిన పిల్లకి ఇలా చేశారు. అసలు పోలీసులు ఏం చేస్తున్నారండి ఇప్పుడు దాకానా? మాకు ఏదండి న్యాయం ఎక్కడ జరుగుతుంది?
అంటే ప్రస్తుతం ఆ బాలిక తల్లిదండ్రులకు మాట్లాడిన పరిస్థితులు ఉన్నారు. ఆ బాలిక ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? పాపకు బాగోలేదు అంటున్నారండి. మరి బ్రీడింగ్ అది అయిపోతుందని అంటున్నారు. మరి ఆ పాప సంగతి మేము చూడలేదు. పాపనే బాగోలేదని అంటున్నారు. అంటే దీని మీద ఏం న్యాయం కోరుకుంటున్నాం? అంటే మీ చుట్టుపక్కల చిన్నప్పటి నుంచి ఆ బాలికను చూస్తున్నారు, ఇలా జరిగింది, ఎట్లాంటి న్యాయం కావాలంటే పోలీసులు సరిగ్గా స్పందించలేదని చెప్తారు. మీకు ఏం న్యాయం కావాలి? కూడా చూస్తున్నారండి, కానీ ఏంటంటే మాకు న్యాయం గట్టిగా న్యాయం జరగాలి. అలాంటి వాళ్ళని అసలు ఏం చెయ్యాలంటే మేము ఆ అబ్బాయి మంచివాడు అని అనట్లా, చెడ్డవాడు అనట్లా, యాసిడ్ పోసేయాలి. ఇంకో ఆడదాని జోలికి వెళ్ళకోకుండా యాసిడ్ కానీ లేదా చాకుతోటని కోసేయాలి. ఇది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక మహిళలతో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది బాలిక నివసించేటువంటి ఇల్లు. ఇది ఇక్కడ నుంచి కోతవేట దూరంలో ఉన్నటువంటి తన అమ్మమ్మ ఇంటికి నిత్యం వెళ్ళి వస్తూ ఉండేది. ఆ క్రమంలో అతను ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో దాదాపు అతనికి 90 ఏళ్ళు ఉంటాయి, వృద్ధుడు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారని చెప్తున్నారు. అతను బాలికను లైంగికంగా ఇబ్బంది పెట్టడం, మాయ మాటలు చెప్పి ఇబ్బంది పెట్టడం లాంటివి చేశారు. అయితే ఈ విషయం ఎక్కడ కూడా బయటికి చెప్పదంటూ కూడా బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. మొదట్లో పోలీసులకి ఈ విషయం చెప్పిన తర్వాత సద్దుమణిగిచ్చే ప్రయత్నం చేశారు, కానీ తల్లిదండ్రులు అదేవిధంగా చుట్టుపక్కల అందరూ కూడా ఆందోళన చేయడంతో ఇది వ్యవహారం మళ్ళీ బయటకు వచ్చింది. ప్రస్తుతం అతను ఆ పోలీసుల అదుపులో ఉన్నారు. అతని మీద కేసు కూడా కట్టడం జరిగింది. అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. ఖచ్చితంగా అట్లాంటి వారిని శిక్షించాలని చెప్పి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద కూడా ఈ వ్యవహారం తీసుకెళ్లి బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. బాలిక తల్లి కూడా మనకు అందుబాటులో ఒకసారి మాట్లాడదామా? ఏం జరిగింది అసలు అంటే మీ అమ్మాయి విషయంలో ఏం జరిగింది? మా పాప మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందండి. వెళ్తూ ఉంటే దారిలో పిలిచి పప్పలు ఇస్తాను రమ్మని పిలిచాడంటండి ఆ తాత. వెళ్తే లోపలికి వెళ్ళిందండి. లోపలికి వెళ్ళినా ఇక్కడ వాళ్ళందరూ చూశారు. లోపలికి తీసుకెళ్ళాం. పెద్ద ఆయన పిలుస్తున్నారు, వెళ్తున్నారేమో అనుకున్నాం, కానీ అలా చేస్తారేమో తెలియదు కదండి. మా పాపకైతే మరి అన్యాయం జరిగింది. ఏమైందని అడిగితే మా తోటికోళ్ళతో చెప్పిందండి. ఇలాగ తాత పిలిచి ఇలా చేసాడు నన్ను, ఇలా అని చెప్పిందండి. మరి చెప్తే మరి మేము పోలీసులు ఫోన్ చేస్తే వచ్చారు, మమ్మల్ని హాస్పిటల్లో తీసుకెళ్లారు, టెస్ట్లు అవి చేయించారండి. మరి వాళ్ళు టెస్ట్లు అయితే చేసిన తర్వాత చెప్తామా అని అన్నారు. ఎప్పుడు చెప్పింది మీ అమ్మాయి మీకు? అంటే ఇట్లా చేస్తున్నాడని ఎప్పుడు చెప్పింది? ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని చెప్పింది? పోయిన ఆదివారం నుంచి జరుగుతుందండి. అది 6వ తారీఖు ఆదివారం నుంచి జరుగుతుంది. ఆ పాప మాత్రం మొన్న చెప్పింది ఆదివారం. మాకు చెప్పలే, మా తోటికోళ్ళతో చెప్పింది మేము కొడతామని. ఏంటో మరి మాకైతే చెప్పలే, మా తోటికోళ్ళతో చెప్పింది. పిన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక తాత ఉన్నారు, ఆ తాత నన్ను ఇలా చేస్తున్నారంటే అమ్మతో చెప్పావమ్మంటే అమ్మతో చెప్పలేదు, నీతోటే చెప్తున్నాను అని చెప్పిందంటండి. మా తోటికోళ్ళు నాకు ఫోన్ చేసి అక్క ఇలా జరిగిందంటే ఏమోనమ్మా నాకు తెలియదు అంటే, ఆ తాత ఇల్లు ఎక్కడమ్మా చూపిస్తావంటే చూపిస్తాను అందండి. తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఈ తాత అని చూపించిందండి మా పాప. అది ఆయన మేము కొట్టాము, అడిగామండి, ఏం మాట్లాడలేదు, కేసు పెట్టాము. పోలీసులు దగ్గరికి ముందు ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా స్పందించలేదు, న్యాయం చేయట్లేదు అని కూడా చుట్టుపక్కల మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే ఏం కోరుకుంటున్నారు మీరు పోలీసులు? మాకు న్యాయం జరగాలండి. మరి మా పాప అన్యాయం అయిపోయింది, ఈదిలోకి పడిపోయింది, పాప మచ్చబడిపోయింది, నాకు అన్యాయం జరిగింది. మరి మా పాపకి మాకు ఆడపిల్ల కదా, మరి మాకు న్యాయం కావాలి, న్యాయం జరిగించాలి మీరు. అది ఎలా ఉందమ్మా మీ అమ్మాయికి ఆరోగ్యం ఎలా ఉంది? అసలు అయితే ఏమీ బాగోలేదు సార్. వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఏం చేయాలి, ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు అంతే, ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, టెస్ట్ చేసాము, టెస్టులు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తామని అన్నారండి. మీరు చెప్పండి, అంటే ఏం చెప్తారండి ఇట్లాంటి విషయాల మీద? ఏమి చేయడం జరుగుతులేదు. ఇప్పుడు మాకు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు ఆ పిల్లకి ఏం జరుగుతుంది అన్నది మాకు తెలియాలి. మాకు ఏమి జరగలేదండి. రాత్రి మేము వెళ్ళాం, అయితే ఆ పిల్లకి ఏమి కూడా లేదు. ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అంటే మీకు ఏం చెప్తున్నారా? మాకు ఏమి చెప్పలేదు. అందుకని ఆ పిల్ల ఆరోగ్యం ఎలాగుంది ఏంటి అన్నది మాకు తెలియాలి. ఆ పిల్లకి న్యాయం చెయ్యాలి, మాకు అది కోరికండి. అలాంటి వాడిని వదిలామంటే మన పిల్లలు అన్నారు, రేపు ఇంకొకరి పిల్లలు అవుతారు. అది ఈ దేశంలో జరగకూడదు. ఇది మొత్తంగా అంటే ఇంకా చాలామంది మహిళలు కూడా ఇంకా మాట్లాడడానికి సిద్ధంగా ఒకసారి మాట్లాడదాం. అమ్మా మీరు చెప్పండి, అంటే ఆయన ఎట్లా ఉన్నాడు, అంటే ఎట్లాంటి ఘటనలు జరగడం, అంటే ప్రవర్తన ఎలా ఉండేది అయింది, ఎప్పుడన్నా అనుమానం వచ్చింది చుట్టుపక్కల? మామూలుగా పిలుతున్నాడేమో అనుకుంటాం కానండి, పెద్ద వయసు కదా, మనవరాలని మామూలుగా సరదాగా పిలుతున్నాడు అనుకుంటాం కానీ మరీ అంత చండాలని చేస్తాడని అనుకోం కదండి. ఆ పిల్ల చెప్పిదా, నేను హాస్పిటల్కి వెళ్ళి చెప్తే ఏం మానేసి అంటే ప్రతి విషయం చెప్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చి నేను నిజంగా ఆడపొట్ట పుట్టిన వాళ్ళు చచ్చిపోవాలండి. నిజంగా అక్కడ ఆడినైతే బతకనివ్వకూడదండి. నాకు తెలిసిన మట్టుకి ఇంకో ఆడపిల్ల జీవితానికి వెళ్ళడానికి భయపడేలాగా ఉండాలి మగోడికి. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు? న్యాయం మీకు తెలియదండి, మగోడికి తెలుస్తుంది కదా, ఆడపిల్ల జీవితం కదండి. ఎవరన్నా ఆడపిల్ల, ఇవాళ ఆడపిల్ల అయింది, రేపు పొద్దున్న మన పిల్ల అవుతుంది. స్కూల్ పంపిస్తాం, స్కూల్ పంపించిన తర్వాత ఎవరు ఏమంటారో ఇలాగే జరిగితే అది ఇంకొకరు ఆడపిల్ల చూడడానికి భయపడేలా ఉండాలండి. న్యాయం జరగాలండి, న్యాయం జరగాలి మాకు.
ఎవరు కోరుకున్నా న్యాయం ఇది మొత్తంగా ఇక్కడైతే చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా వదలకూడదని చెప్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని జైలుకి తరలించినప్పటికీ కూడా, పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి వారిని నార్మల్గా శిక్షణ చేసి వదిలేయకూడదు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం దీని మీద ఖచ్చితమైన దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలా కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.